కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గ్రామ సర్పంచ్ పుట్టగల మోహన్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు గ్రామ సభలో తెలియజేశారు. గ్రామ సభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాటు, పల్లె ప్రగతి పనులపై ప్రజల అభిప్రాయాలను సేకరించి సమస్యల పరిష్కారానికి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సీనియర్ నాయకుడు ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలందరి సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని అన్నారు. సర్పంచ్ పుట్టగల మోహన్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నీకు మొన్న బాడీ మీటింగ్ లో కూడా చెప్పేసిపోయినా మా ఇంటి దగ్గరికి రాగానే పోలు పెట్టేసిన అవతల పోలు కట్టనే ఉంచాడు. బుడ్డి కాలిపోయి అట్లనే ఉన్నది. అది అవి కరెంట్ లేదు తాండలా 25 HP 75 అస్పార్ల కొంచెం సమస్య సర్పంచ్ మోహన్ గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మరియు సెక్రటరీ గారికి, అంగన్వాడీ టీచర్లకు మరియు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. గ్రామంలో సమస్యల పరిష్కారం కొరకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ సభల మన విలేజ్ల సమస్యలు ఎలాంటివి ఉన్నాయంటే, ఫస్ట్ మీరు వాటర్ మీద తీసుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాటర్ మీద 1,50,000 ఖర్చు పెట్టి ఇంటింటికి ప్రతి ఒక్క నల్లని దొవ్వి చెరాలు పెట్టడం జరిగింది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మీరు దాని మీద మళ్ళీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ సభ తరఫున అందరు గ్రామ ప్రజల తరఫున కోరుకోవడం జరుగుతుంది. మీరు ఎవరు ముఖం చూడవలసిన అవసరం లేదు. ఎవరైతే చిరా తీస్తారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే దీన్ని మీరు సక్సెస్ చేసినట్టు అవుతుంది. లేకుంటే గ్రామ ఫండ్ మీరు ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా అది వృధా కిందకి అవుతుంది. ఇలా ఒకళ్ళని చూసి రేపు ఉదయాలు ఇంకోళ్ళు కూడా ఆ సమస్యకు మనం సమస్య లేవనెత్తారు, దాన్ని తప్పుదోవ పట్టిస్తారు. నాలాంటి వాళ్ళు ఉన్నా సరే మీరు ఊరుకోవాలి. చెరా ఎవరు తీసినా వాళ్ళ మీద ఫస్ట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కావాలి మరి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు కదా, నీళ్ళు కావాలి. అయ్యా నేను చెప్పినాక 2 నుంచి 3 ఫీట్లు ఏదున్నా తీసేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. గత గ్రామ సభలో జరిగిందా, మీ కమిటీలో జరిగింది. అది ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంది. మీరు కమిటీ సీరియస్ తీసుకోవాలి. ఎవరైనా కొత్త రోడ్లు మీరు గతంలో సంబంధాలు పెట్టుకోవద్దు. మనం కూడా సహకరించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రామంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ గ్రామం కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి సహకరించినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈరోజు గ్రామంలో ఏమవుతున్నాయంటే, రోడ్లు వేసుకుంటా రోడ్డు కొడతా రోడ్డు మీదకి వచ్చి కట్టడం జరుగుతుంది. దాని దగ్గర పోయి క్వశ్చన్ చేస్తే మనం ఏం చేస్తున్నామంటే, మన రాజకీయ లబ్ధి కోసమా దేనికోసమా, అవును ఆడ కట్టలేరా ఈడెందుకు కట్టరా అని మనమే ఎంపికేసుకుంటున్నాం. అట్లాంటప్పుడు దాన్ని గ్రామాన్ని తప్పుదో పట్టించిన వాళ్ళం అవుతాం, గ్రామాన్ని ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం, రోడ్లను ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మనం కూడా వాళ్ళకి సహకరించాలి. అట్లాంటి ఏ ఉన్నా సీరియస్ తీసుకోవాలి. మీరు గ్రామం తరఫున సెక్రటరీ గారు మీకు కావాల్సినంత పవర్స్ ఉంటాయి కాబట్టి సర్పంచ్ గారు, సెక్రటరీ గారు కమిటీని సహకారంతో అవి సీరియస్ తీసుకోండి. ఇట్లాంటి వర్కులు చేసినప్పుడు మీకు గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మేము లొలి పెడితేమో నా దగ్గర